మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మీ దగ్గరికి వచ్చే ముందు మేము పోల్ చేస్తే మాకు ఎక్కువ డయాబెటీస్ నుంచి క్వశ్చన్లు వచ్చినాయి యాక్చువల్గా. సో మేము వర్షాకాలం వస్తుంది కదా, ఈ డయాబెటీస్ ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళు, ఇంకా అంటే మేము ఎక్కువ ప్రోన్ ఉన్నాం కదా ఇన్ఫెక్షన్స్కి. సో మాకు ఏమన్నా స్పెషల్ జాగ్రత్తలు అని చెప్తారా? డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇట్స్ నాట్ లైక్ వెరీ అన్కంట్రోల్డ్ అంటే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ వెరైటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. బట్ నార్మల్ కొంచెం బ్లడ్ షుగర్ అటు ఇటు ఉన్నా సరే వాళ్ళ ఇమ్యూనిటీ, ఏదైతే ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి, డిఫరెంట్ సెల్స్ ఇన్ అవర్ బాడీ, CD4 సెల్స్ అంటాము, ఫాగోసైట్స్ అంటాము, మ్యాక్రోఫేజ్ అంటాము, అవన్నీ ఆ సెల్స్ ఏమైతే ఉంటాయో మీరు నార్మల్లీ యానిమేషన్ వీడియోస్లో కూడా చూస్తారు. ఒక సెల్ వెళ్ళిపోయి డ్యామేజ్ సెల్ కానీ, క్యాన్సర్ సెల్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ దాన్ని పట్టుకుని లిటరల్లీ ఇట్ ఈట్స్ దట్ సెల్ అనమాట. సో ఆ ఫాగోసైటోసిస్ అన్న మెకానిజం ఏదైతే ఉంటుందో అది డయాబెటిక్ పేషెంట్స్లో తగ్గిపోతుంది. ఇమ్యూని అటాక్, ఒక ఫైట్ చేసే విలన్తో ఫైట్ చేసే ఏదైతే కెపాసిటీ ఉంటుందో మన బాడీలో అది తగ్గిపోతుంది. దానివల్ల యూ ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. సో యూ హ్యావ్ టు టేక్ ఆల్ ప్రికాషన్స్. ఇప్పుడు నార్మల్లీ మనం ఏం చెప్తామంటే డయాబెటిక్ పేషెంట్స్కి చెప్పులు వేసుకోకుండా నడవద్దు అంటాం. ఎందుకంటే వాళ్ళకి నర్వ్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో కాళ్ళలో అది స్లోగా తగ్గిపోతుంది, తెలియదు కూడా. అంటే సమ్ టైమ్స్ వాట్ దే డూ ఇస్ డైరెక్ట్గా మీరు హాట్ ప్యాన్ మీద పెట్టినా సరే వాళ్ళకి తెలీదు కాలింది అని, కాలిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట చూస్తే. సో అంత సివియర్ న్యూరోపతి ఉంటుంది. దట్ ఈస్ వన్ రీజన్ వై దే విల్ గెట్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే రికరెంట్గా ట్రామా అవుతూ ఉంటుంది, ఎక్కడో దగ్గర గుద్దుకుంటారు కానీ సెన్సేషన్ లేదు కాబట్టి తెలియదు. అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళి దే విల్ గెట్ డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ అల్సర్. అది వర్సన్ అవుతూ దాన్ని క్లీన్ చేసి ఫైనల్లీ ఇట్ కెన్ గో అప్ టు యాంపుటేషన్, అంటే కాలు తీసేయాల్సినంత సివియర్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ స్మాల్ థింగ్స్ ఆల్సో. కొంచెం చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది కంప్లీట్లీ ట్రీట్ చేయించుకోవాలి. బోన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది డయాబెటిక్ ఫుట్ వచ్చినప్పుడు పేషెంట్స్కి. సెకండ్ వాట్ వీ కెన్ డూ ఈజ్ వ్యాక్సినేటింగ్ దెమ్ అండి. ఎనీబడి we'll discuss further. Anyone more than 50 years of age or less than 50 ఉండి మీకు షుగర్ ఉందంటే మీరు కొన్ని వ్యాక్సిన్స్ తీసుకుంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ ఆల్సో. సో మేడం ఇంకొకటి, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ విషయానికి వస్తే, సో మన కోవిడ్ సమయంలో చూసాము చాలా కేసులు వచ్చాయి. ఎక్కడ బ్లాక్ ఫంగస్ వస్తే కన్ను తీసేయడం, దవడ తీసేయడం, చెవు తీసేయడం, ఎక్కడ వస్తే అది తీసేయడం జరిగింది. సో ముఖ్యంగా అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, స్టెరాయిడ్ మీద అంటే స్టెరాయిడ్ వాడుతున్నవారు, సో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు డయాబెటీస్ రోగులు? అంటే ఫ్యూచర్లో బ్లాక్ ఫంగస్ లాంటి రాకుండా ఉండాలంటే అంటే వాళ్ళకి అప్రిహెన్షన్స్ ఉన్నాయి, హౌ టు ప్రివెంట్ ఇట్ అని. 2 థింగ్స్ ఉంటాయండి బ్లాక్ ఫంగస్ రావడానికి డయాబెటిక్స్లో. వన్ ఈజ్ అన్కంట్రోల్ బ్లడ్ షుగర్, సెకండ్ కీటోన్స్. షుగర్ ఎప్పుడైతే పెరిగిపోతుందో బాడీ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ కీటోన్స్ అనమాట. Ketone is also a risk factor for getting the black fungus. So both go hand in hand. And మనం షుగర్ ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ అన్నది, బ్లాక్ ఫంగస్ అంటే నథింగ్ బట్ ఈవెన్ బ్రెడ్ మీరు ఒక 10 రోజులు ఇంట్లో వదిలేసింటే దాని మీద బ్రెడ్ మోల్డ్ ఫామ్ అవుతుంది. ఎక్కడైనా సరే ఒక 3-4 డేస్ మీరు అంట్లు తోమకుండా పక్కన పెట్టేయండి. లేదంటే వెట్ వాల్స్ ఉంటాయి. ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఏ ఫంగస్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అండి. ఇట్స్ నాట్ న్యూ. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మన బాడీ హెల్తీగా ఉన్నప్పుడు విల్ కంట్రోల్ ఇట్, విల్ నాట్ లెట్ ఇట్ గ్రో అనమాట. కానీ డయాబెటిక్స్లో అగైన్ ఇమ్యూనో కాంప్రమైజ్, నాట్ ఓన్లీ డయాబెటీస్, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అయినా ఎవరికైతే సివియర్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ అన్నది గ్రోత్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దాని స్పెషాలిటీ ఏంటంటే అది ఒకసారి స్టార్ట్ అయింది 2 డేస్లో ఇట్ కెన్ స్ప్రెడ్ సో సివియర్లీ. మీరు కోవిడ్లో కూడా చూసారు, కళ్ళు పోయాయి అలా చెప్తున్నారు మీరు. సో అది చాలా ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ అనమాట. సో ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మీరు వెళ్ళి యూ హ్యావ్ టు గో అండ్ కన్సల్ట్ ఎ డాక్టర్ అబౌట్ దిస్. మోస్ట్లీ ఏంటంటే సైనస్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ బ్లాక్ ఫంగస్ అండి. చిన్నగా రెడ్గా అయింది ఐ, కొంచెం పెయిన్ ఉంది, ఐలో కనిపించట్లేదు, బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉంది, లేదంటే ఈ ఏరియాలో మీకు నమ్నెస్ వస్తుంది, లేదంటే పెయిన్ ఉంది, టచ్ చేస్తే బాగా టెండర్గా అనిపిస్తుంది, టచ్ చేయలేకపోతున్నారు, యూనిలేటరల్ పెయిన్ అంటాము, ఒక్క ఐలో చాలా ఎక్కువ సివియర్ పెయిన్ ఉంటుంది. ఇలాంటివన్నీ
చాలా అర్లీ క్లూస్ అనమాట. మీరు 3 days లేట్ చేసినా సరే మీకు విజన్ పోయే అవకాశం ఉంటుంది. సో ఐ ఆర్ ఈ ఏరియాలో సైనస్ ఏరియాలో మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉండి బ్యాక్గ్రౌండ్లో అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో టు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ స్పెషలిస్ట్ అండ్ ENT surgeon, and then we can take it from there.